ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివగణేష్ శ్రీ. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ శివరాత్రి వ్లాగ్ అన్నమాట. సో మేము శివరాత్రికి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే వ్లాగ్ అయితే తీస్తాను. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది రాజమండ్రిలో శివరాత్రి ఎంత బాగా జరుగుతుందో. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసేయండి. సో ఇప్పుడైతే మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచి వచ్చేసాం గోదావరి స్థానానికి. సో అప్పటికి 3కే స్టార్ట్ అయిపోద్ది. చాలామంది కూడా 3కే వచ్చేస్తారు. కానీ చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉందో. అసలు గోదావరి దగ్గరలోనే లేము, చాలా దూరంగా ఉన్నాం. అప్పటి నుంచి క్రౌడ్ అయితే చూడండి. మేమైతే మార్నింగ్ టైం ఇంకా అలా నడుచుకుని అయితే వచ్చేసాము. తాడితోట నుంచి అయితే పుష్కరాల ఘాట్ వరకు అయితే మేము నడుచుకుని అయితే వచ్చేసాము. సో చూసారా ఎంత క్రౌడ్ ఉందో. 4:30 ఆ టైంకి అయితే ఇంకా చూడండి 10కి అయితే ఇంకా అసలు ఖాళీ లేదంట. నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నారా? సో 10కే కూడా మా అమ్మ వాళ్ళు అయితే మళ్ళీ గోదావరి స్నానానికి అయితే వెళ్ళారు. అంటే చెల్లి మాతో పాటు రాలేదు, చెల్లిని తీసుకుని అయితే వెళ్ళారు. అప్పుడు చెప్తున్నారన్నమాట, మనం వెళ్ళేటప్పుడే కొంచెం ఖాళీగా ఉంది, నెక్స్ట్ అయితే అసలు ఖాళీయే లేదని చెప్పేసి చెప్పారు. సో నేనైతే సేఫ్ అయిపోయాను. అంటే మేము వెళ్ళేటప్పటికి అసలు స్నానం చేయడానికి కూడా లేదన్నమాట, అంత అయితే క్రౌడ్ అయితే ఉంది. బట్ మేమైతే డెఫినెట్గా వెళ్తాము శివరాత్రి రోజున. అంటే కార్తీక మాసానికి కూడా వెళ్తామండి, కానీ ఇంత అయితే క్రౌడ్ ఉండదు కార్తీక మాసానికి. ఇంక శివరాత్రి అయితే చెప్పక్కర్లేదు. అంటే పక్క ఊళ్ళో నుంచి కూడా వస్తారేమో, ఎంతమంది ఉంటారు నాకైతే ఎంతవరకు తెలియదు. ఇది రాజమండ్రిలోనైనా లేదంటే చుట్టుపక్కల ఊర్లు కూడా ఉంటాయి కదా, అక్కడి నుంచి కూడా వచ్చారన్నది నాకైతే తెలీదు. కానీ నాకు అనిపిస్తుంది ఇంతమంది వచ్చారేంటి, ఇంతమంది ఉన్నారా మన రాజమండ్రిలో అని చెప్పేసి. బట్ అంతమంది ఉండరు అనుకోండి, ఎందుకంటే పక్క ఊర్లో నుంచి కూడా వస్తారు కదా. సో మా అమ్మ చెప్పింది పక్క ఊళ్ళ నుంచి కూడా వస్తారని చెప్పి. ఇంక మేమైతే చూడండి లోపలికి వెళ్ళగానే చూసారు అసలు అడుగు పెట్టడానికే ప్లేస్ లేదు, అలా అయితే ఉంది. ఈ వ్లాగ్ తీయడానికి నేను సాహసం చేశానని చెప్పాలి, ఎందుకంటే అక్కడ మనుషులు వెళ్ళడానికే ప్లేస్ అయితే లేదు. సో ఇంకా మొబైల్ తీసి ఇంక వ్లాగ్ నేను ఎలా తీయగలను చెప్పండి. ఇంకా ఇదైతే పెద్దవాళ్ళకి వదులుతారండి, చనిపోయిన వాళ్ళకి గోదావరిలో. సో మేమైతే ఎప్పుడు వదలలేదు, అదే మేము ఎప్పుడు తీసుకోలేదు కూడా. మా మావయ్య వాళ్ళు వదులుతారు. సో మేమైతే ఎప్పుడు వదలలేదు. చూడండి ఆ చివరి నుంచి చూడ వరకు అయితే ఎంతమంది ఉన్నారో చూసారా. ఇంకేదో సాహసం చేసే తీసాను ఈ వ్లాగ్ అయితే. బట్ మీ అందరికీ చూపించాలి కాబట్టి ఇంకా నేనైతే 10 o'clock ఆ టైంకి వెళ్ళానంటే ఇంకా ఈ వ్లాగ్ కూడా తీయకపోవచ్చేమో, ఎందుకంటే అంతమంది అయితే ఉన్నారంట. మా సిస్టర్ కూడా చెప్పారు నాకు. చూసారా వాటర్ అయితే ఎంతలా అయిపోయినాయో, చిందరవందరగా అయిపోయినాయి అన్నమాట. సో అంటే అక్కడే వదిలేస్తున్నారు కదా, అక్కడే సంబరాలు కూడా చేస్తారు. వీరభద్రుడు సంబరం చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. వీరభద్రుడు సంబరం అంటే ఈ శివరాత్రి రోజున చేస్తే చాలా మంచిది అంటారు. సో అలాగా ఇక్కడ చనిపోయిన వాళ్ళకి కూడా అవి వదులుతున్నారు. ఆ పక్క నుంచి అయితే క్లీనింగ్ కూడా అవుతుంది. కానీ అంతమందిలో ఓ పక్కన క్లీన్ చేస్తుంటే ఓ పక్కన వదులుతుంటే ఇంకా అలాగే కదా వాటర్ అయితే ఉంటాయి. సో గోదావరి మాత్రం ఎప్పుడు మనము వాటర్ని ఎంతలా చేసినా సరే ఆవిడైతే పవిత్రంగానే ఉంటుంది. సో ఆవిడకున్న వరం మాట. నాకు ఎలా తెలుసు అయితే నాకైతే మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి గోదావరి స్నానానికి అయితే వచ్చేవాళ్ళం కదా. సో మేము పుట్టింది ఈ ఊరే కాబట్టి మాకు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు అన్నమాట. అంటే గోదావరి స్నానం చేస్తే చాలా మంచిది, పుణ్యం వస్తుంది, ఆవిడకి శివుడు వరం ఇచ్చారు, ఎప్పుడు పవిత్రంగా ఉంటుందని చెప్పి. మనం అందుకే ఎన్ని పాపాలు చేసినా గోదావరి స్నానం చేస్తే చాలా పాపాలన్నీ పోతాయని చెప్పేసి అంటూ ఉండేవారు. సో నాకు అలా తెలుసు మాట. నాకైతే ఇంకా ఎక్కువ తెలీదు, నాకు తెలిసింది మాత్రం ఇదే. సో నేనేం తప్పు మాట్లాడితే మాత్రం ఆయన సారీ. ఇక్కడైతే చూడండి ఆ వీడియో అయితే నాకైతే మా అమ్మ తీస్తుంది, నన్ను తప్ప మొత్తం అందరిని తీస్తుంది. నన్ను తీయమ్మంటే నన్ను తీయలేదు. అంతమంది తీస్తుందా వాళ్ళందరినీ చూపించడానికి అయితే తీస్తుంది. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చిన వల్ల అక్కడ ఎంత హడావిడిగా ఉందో, ఎంత సౌండ్స్ వస్తున్నాయో మీకు అర్థం కావట్లేదు. చూడండి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ స్కిప్ చేయడం లేదు. ఇంకా స్నానం చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్కి అయితే వెళ్ళాలి, విఘ్నేశ్వరుడు టెంపుల్కి. నెక్స్ట్ ఏమో శివాలయానికి కూడా వెళ్ళాలి. సో చూసారా మేము ఆల్రెడీ అక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా శివాలయానికి విఘ్నేశ్వరుడు టెంపుల్ అయితే ఫ్రంట్ ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళాలి. ఇక్కడ డ్యాన్సులు కూడా వేశారు చూడండి. ఇది ఎప్పుడైనా క్యూట్గా ఉన్న శివపార్వతులు చూసారు, ఇప్పుడైతే చూసేయండి.
చూసారు కదా ఎంత బాగా వేశారో. నాకైతే చాలా క్యూట్గా అనిపించారు. శివపార్వతులను అయితే మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవాలనిపించింది. బట్ వాళ్ళ పేరెంట్స్ అయితే మనల్ని వదిలిపెట్టరు, ఊరుకోరు కదా. చాలా బాగా అయితే నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలా ఇష్టమండి క్లాసికల్ డ్యాన్స్ అంటే. మేమైతే ఇంకా రాజమండ్రి నుంచి పట్టిసీమ అయితే మేము వెళ్తాం అన్నమాట. సో మేమైతే అనుకోకుండా అయితే వెళ్ళిపోయాము. అంటే ముందుగా అనుకోలేదు, సడన్గా మేమైతే బయలుదేరిపోయాము. అంటే శివరాత్రికి పట్టిసీమలో అయితే ఇంక చూసుకోకర్లేదు. రాజమండ్రి పట్టిసీమ అయితే చూసుకోక ఇంక రాజమండ్రి నుంచి పెడుతూ ఉంటారండి పులిహోర ఏంటి భోజనాలు కానించి బిర్యానీ కానించి ఇంకా చూసుకోండి. మజ్జిగ, డ్రింక్స్, ఇంకా ఆల్మోస్ట్ ఇంక అన్నీ పంచి పెడతారు. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వదలరు. అంతలా ఫుల్గా అయితే కడుపు అయితే నిండిపోతుంది. మనం ఇంట్లో కూడా ఏమి వండుకోక్కర్లేదు కానీ ఆ రోజు అయితే. బట్ నేను ఆ ప్రసాదాలు అయితే నేను తినలేకపోయాను, ఎందుకంటే ఫాస్టింగ్ అయితే ఉన్నానమాట. ఇదే ఫస్ట్ టైం నేనైతే శివరాత్రికి ఫాస్టింగ్ ఉండడం. ఆ రోజంతా నేనైతే ఏమైతే ముట్టుకోలేదు. సో ఇక్కడైతే మేమైతే పట్టిసీమ అయితే వచ్చేసాము. ఇది పట్టిసీమ అన్నమాట. మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరికైతే పట్టిసీమ కోసం తెలిసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ దేవతలు కట్టించిన గుడి అంటారు కదా. సో గోదావరి మధ్యన అయితే ఉంటుంది ఈ గుడికి స్పెషాలిటీ అది. సో దీనికి ఒక చరిత్ర అయితే ఉంటుంది. అదైతే నేను మొత్తం తెలుసుకొని అయితే మీకు ఎప్పుడైనా ఆ ఊరు వెళ్ళేటప్పుడు అయితే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను, వ్లాగ్ అయితే తీస్తాను. ఇక్కడ ఎప్పుడు మనకి ఇది ఎప్పుడు లాంచీలు ఎక్కి వెళ్ళాలి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే, అంటే గుడి గోదావరి మధ్యలో ఉంటుంది. బట్ శివరాత్రికి అయితే మాత్రం మనకి లాంచీలతో ఒక వంతెన అయితే కడతారు. ఆ వంతెన మీద నుంచి వెళ్ళాలి. మనకైతే ఛార్జ్ చేస్తారన్నమాట. మనిషికి వచ్చి ఒక 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడికైతే మనం వెళ్ళాలి. ఒక 10 కిలోమీటర్స్ వరకు అయితే మేము అయితే నడిచామంటే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు అటు ఇటు అయితే మేము నడుచుకునే వెళ్ళాలి ఒక ఇసుకలో. నేనైతే ఫాస్టింగ్ కూడా ఉన్నాను. నాకైతే నీరసం అయితే అనిపించలేదండి. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా నీరసం అయితే పడిపోయారు. అంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి బాగా ఎండ అయితే ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే చాలా టైర్డ్ అయితే అయిపోయారు. నేను కాదు, బట్ మాతో వచ్చిన వాళ్ళందరూ. అక్కడైతే చాలామందికి అయితే చెప్పులు కూడా లేవు. నాకైతే చాలా బాధ కలిగేసింది. అంటే ఇసుకలో మనం చెప్పులతో కూడా నడవలేము. అలాంటి చెప్పులు లేక నడిస్తే ఇంకా కాలిపోతాయి కదండి. నాకైతే చాలా బాధగా అనిపించింది. ముసలి వాళ్ళు కూడా అట్లానే నడిచేస్తున్నారు. ఆల్రెడీ నేను ఒక మామగారి దగ్గరికి అయితే వెళ్ళి అడిగాను, చెప్పులు వేసుకోవచ్చు కదా మామగారు అని అంటే, లేదమ్మా అక్కడ వదిలేసాం టెంపుల్ కాడ, నేను ఇదే ఫస్ట్ టైం, ఇలా ఉంటుందని నాకు తెలియదు అని చెప్పారు. నాకైతే చాలా బాధ కలిగింది. ఇంకా బట్ మనం ఏమీ చేయలేం కదా. అప్పటికి అక్కడ ఏం షాప్స్ కూడా ఏమీ లేవు దగ్గరలో. చూసారు కదా, ఒక షాప్ కూడా లేదు. మేమైతే అంత చివరికి అయితే వెళ్ళాలి. ఇవన్నీ ఇంకా షాప్స్ మాట పెట్టారు. అంటే చిల్డ్రన్స్కి టాయ్స్ అవన్నీ ఉంటాయి మాట, తినడానికి స్నాక్స్ అవన్నీ. కొంతమంది అయితే స్నానాలు అయితే ఇక్కడ చేశారు. మా వాళ్ళు కూడా ఇక్కడ అయితే గోదావరిలో స్నానం చేశారు. రాజమండ్రిలో గోదావరి ఉన్నా సరే పట్టిసీమ వచ్చి మరి స్నానం చేశారన్నమాట. సో ఉత్సాహంగా ఉండేది మాత్రం నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము, ఇంకెవరైతే లేరు. ఇది వీళ్ళే మా వాళ్ళు స్నానానికి అయితే వెళ్ళారు. వీళ్ళ వల్ల మాకైతే చాలా లేట్ అయిపోయింది. అంటే మేము ఆఫ్టర్నూన్ 12:30కి వెళ్ళాము. 12:30కి వెళ్తే ఈవినింగ్ 5కి వచ్చాము అట బయటికి. అట్లా టైర్డ్ అయితే అయిపోయి ఫుల్గా ఎండ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరికి అయితే. చూడండి అక్కడ అడవిడి ఎంత ఉందో. వాయిస్ అయితే స్కిప్ చేయడం లేదు. అక్కడ ఎంత అడవిడిగా ఉందో మీరే చూడండి. ఈ వస్తువులు జాగ్రత్త, ఈ పిల్లలు జాగ్రత్త. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. టెంపుల్ ఇక్కడ నుంచే మేమైతే 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. 20 రూపీస్, 50 రూపీస్, 200 రూపీస్ దర్శనం అయితే ఉంది. 50 రూపీస్ అయితే చాలా త్వరగా అయితే అయిపోయింది. మేము ఇంకా ఆ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడే మాట చాలా బాగుంటుంది చూడండి. మీకు టెంపుల్ అయితే బాగా నచ్చుతుంది. ఇదంతా నడవాలి, టెంపుల్కి పైకి ఎక్కాలి, కొండ మాట. ఆ కొండంతా ఎక్కాలి. సో ఎంత దూరం వచ్చింది కూడా టెంపుల్ కోసమే కదా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూడడం. అయితే శివయ్యకి అభిషేకాలు జరిపించింది లైవ్ అయితే బయట వేశారు. అది కూడా మీకు చూపిస్తాను. అంటే గుడి లోపలికి వెళ్ళాక లైవ్ అయితే మనకి కనిపించింది అన్నమాట. సో ఇక్కడైతే వాయిస్ క్లిప్ చేయట్లేదు, చూసాను. గుడి బయట మెట్ల మీద ఉందండి. అలా అబ్బాయి ఎవరు వచ్చారట రుచి చూసుకోండి. నడవలాగా నిలబడిందండి, అక్కడ కూర్చుండిపోయిందండి మెట్ల మీద వచ్చి.
చేయండి మళ్ళీ మీరు వెనక్కి ఉండిపోతారు కదా. ఇక్కడే ఆ శివయ్య దర్శనం అయితే మీరు చూడగలుగుతారు. చూసాను, మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి లైవ్ అయితే లోపల ఉన్న అన్ని బయటికి లైవ్ అయితే ఇలాగ వేసి చూపించారన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం కదా, నేనైతే టెంపుల్ ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సో నేనైతే చాలా లక్కీ. ఆ రోజున మాకు ఈయన దర్శనం కలిగిందంటే నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను. ఇదైతే లోపల ఇంకా అమ్మవారి టెంపుల్స్, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ కోసం చెప్పాలంటే ఒక వ్లాగ్ తీయాలన్నమాట. సో ఈ గుడి కూడా చాలా మూవీస్లో అయితే ఉంటుంది. మీరు గెస్ చేయండి ఏ మూవీలో ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ అంతా చూపిస్తుంది అనమాట. అక్కడి నుంచి అయితే మేము నడిచి అయితే వచ్చాము. మళ్ళీ ఇంకా మేము దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగింది. సో మా అమ్మ వాళ్ళు అయితే 2 టైమ్స్ అయితే చేసుకున్నారు. హారతి కూడా మాకు కలిగింది, హారతి ఇచ్చారన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో హారతి ఇవ్వడం అయితే మామూలుగా లక్కీ అనుకునే చెప్పాలి. సో వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో బయట నుంచి టెంపుల్ మాట. సో మీలో పోలవరం ప్రాజెక్ట్ అని తెలియదు కదా, ఇదే పోలవరం ప్రాజెక్ట్. నేను ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.